రీసెంట్‌గా మా ఆయన ఒక మాట అన్నారు. "నువ్వే వంట చేసినా మా అమ్మ చేసినంత టేస్టీగా రావట్లేదు" అని. నాకు తెలిసి ప్రపంచంలో ప్రతి హస్బెండ్ వాళ్ళ వైఫ్‌తో ఈ మాట ఒక్కసారైనా అనుండుంటారు. అప్పుడు నాకేమనిపించిందంటే ఎందుకొస్తదండి? ఎందుకొస్తది ఆ టేస్టు? రాదు. 20 ఇయర్స్ నుంచి చేసేవాళ్ళకి, మొన్న మొన్న వంటగదిలోకొచ్చి చేసేవాళ్ళకి డిఫరెన్స్ ఉంటది. మేము ఆయిల్ ఎయ్యాలన్నా, ఉప్పేయాలన్నా మెజర్‌మెంట్ తీసుకొని అమ్మో! ఎక్కువైపోయిద్దేమో, తక్కువైపోయిద్దేమో అని ఆలోచిస్తూ వేస్తాము. వాళ్ళు అవలీలగా అలా వేసేస్తారు. అంత ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు. అప్పుడు వాళ్ళు చేసేదానికి, మేము చేసేదానికి తేడా ఉంటుంది కదండీ! జోక్స్ ఎపార్ట్ నిజంగానే మా అత్తయ్య రోటి పచ్చళ్ళు చేస్తారు. మేమైతే ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఇండివిడ్యువల్ హౌస్‌కొచ్చేసిన తర్వాత మేము మా అత్తయ్య, మావయ్యని చాలా మిస్ అవుతున్నాము. మా పిల్లలు కూడా చాలా మిస్ అవుతున్నారు. బంధం అనేది దూరం అయిపోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. మీరొకవేళ అత్తమామలతో కలిసుంటే ఖచ్చితంగా వాళ్ళని హ్యాపీగా ఉంచండి. మీరు హ్యాపీగా ఉండండి. ఒకసారి దూరం అయిపోయిన తర్వాత మనం టైం కూడా వెతుక్కోవాల్సొస్తది వాళ్ళని కలవాలంటే. అంత డిఫికల్ట్ సిట్యుయేషన్స్ మనకి ఎదురవుతా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ అయిపోయింది కాబట్టి, మనం ఇవన్నీ వదిలేసి వెళ్ళాలంటే ఖచ్చితంగా టైం వెతుక్కోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. సో, ఉన్న సిట్యుయేషన్స్ ఎప్పుడైనా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అంటే అత్తమామలతో కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అత్తమామ అనగానే అమ్మో! అని అనుకుంటారు. ఏం ఉండదు. అమ్మా, నాన్నతో గొడవలవ్వవా? అలాగే అత్తమామలతో అయినా సర్దుకుపోవాల్సిందే తప్పితే ఇలా అని చెప్పి ఎక్కువ ఆలోచించొద్దు. ఒకసారి లాస్ట్ అయిపోయింది ఏది తిరిగి రాదు. అది టైం అయినా, బంధమైనా. సబ్స్క్రైబ్ చేసుకోండి.